చెప్పాలంటే నేను అసలు మన ఫెయిల్యూర్ ఇక్కడే ఉంది. మనం చాలా సీరియస్ ఇష్యూ గురించి మీటింగ్ పెడితే 10-20 మంది కూడా రాలేదు. సో వాళ్ళు విహెచ్పి కానీ వాళ్ళందరూ వాళ్ళ ఐడియాలజీలో చాలా కమిటెడ్, అందరూ కమిటెడ్గా ఉంటారు. చెడు చేయడానికి కమిటెడే, మంచి చేయడానికి కమిటెడ్. ఆ కమిట్మెంట్ మనలో లేదు. మన మాటలో ఉన్నదనేది ఇమాజినేషను. ఊరిక ఏంటంటే మన మాటలకి మన స్ట్రెంగ్త్కి చాలా గ్యాప్ ఉంది. మన మాటలు చాలా ఎక్కువ మాట్లాడుతాం. 100% కరెక్ట్ ఉండాలి, 80-70% మా అదే కరెక్ట్ అని ఎప్పుడు ఎర్రర్ ఉంటాయి సోషల్ సైన్స్లో 5-10%. ఆ ఎర్రర్సే కమిట్మెంట్ లేని వాళ్ళే నార్మల్. ఇవే నేను అనుకోవడం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రమాదంలో లేదు, ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. అది ఎందుకంటే కాన్స్టిట్యూషన్ వాళ్ళు పెద్దగా మార్చారు. వాళ్ళు మనల్ని డైవర్ట్ చేయడానికి, మన వ్యూస్ తెలుసుకోవడానికి, మనల్ని భయపించడానికి చెప్తున్నారు. రేపు మళ్ళీ వచ్చినా కూడా పెద్ద కాన్స్టిట్యూషన్ మార్పు లేదు. కాన్స్టిట్యూషన్లో మార్పు చేయకుండానే వాళ్ళకి కావాల్సినవన్నీ సాధించుకోగలరు. జ్యుడిషియల్ని కంట్రోల్ చేసుకోగలిగారు, ఇన్స్టిట్యూషన్ కంట్రోల్ చేసుకోగలిగారు. అంటే నార్త్ ఇండియన్స్ని ఆయన లేకపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది అనే విధంగా కన్విన్స్ చేసుకోగలిగారు. కాబట్టి వాళ్ళు పెద్దగా కాన్స్టిట్యూషన్ మార్చిన అవసరం లేదు. రెండవది హిట్లర్ కాదు ముఖ్యం, హిట్లర్ దగ్గర వాళ్ళు నేర్చుకున్నారు ఏమీ కాదు. అసలు రూట్ కాస్ రిలీజన్, కల్చర్. మనం అందరం దాంట్లో ఉండి హిట్లర్ మీద బ్లేమ్ చేస్తే ఏంటి? హిట్లర్ అనేవాడు పై కనపడే వ్యక్తి. మనం రోజు దేవుణ్ణి నమ్ముతూ, రోజు రిలీజన్ నమ్ముతూ, రోజు ఆ కల్చరల్ వాల్యూ ఇస్తూ మనం ఊరిలో హిట్లర్ బ్లేమ్ చేయడం ఏంటి? మనకి దేవుడితో మనకి ఏం సంబంధం చెప్పండి? రిలీజన్తో ఏ సంబంధం చెప్పండి? మనకి దేవుడు ఉంటే మనల్ని అటెంటివ్గా ట్రీట్ చేసినప్పుడు ఆ అటెంటివ్గా ట్రీట్ చేసిన వాళ్ళన్నా పని చేయాలి, వాళ్ళని అట్లీస్ట్ మనల్ని ఎంపవర్ చేయాలి. ఆ దేవుడు మనల్ని ఎంపవర్ చేయలేదు, వాళ్ళని పనిష్మెంట్ చేయలేదు, వాళ్ళే బాగుపడుతున్నారు, వాళ్ళే పైన ఉంటున్నారు. కాబట్టి మనకి దేవుడికి సంబంధం లేదు, రిలీజన్కి సంబంధం లేదు. మనం రిలీజన్లో ఉన్నాం, దేవుడిని నమ్ముతున్నాం. నేను అనుకున్నది ఏంటంటే, ఇందాక కృష్ణమాది గారి గురించి మాట్లాడుతున్నారు సార్. నేను మీకు ఓపెన్గా నేను మాట్లాడుతున్నాను, తిప్పుకున్నా పర్వాలేదు సార్ చెప్తున్నట్టుగా. ఆ మూమెంట్ ఒక పీక్ రావడానికి ఆయన కారణం, అంతవరకు నేను గౌరవిస్తాను. ఆ తర్వాత చేసిన పనులన్నీ కూడా, ఏ పనులను కూడా నేను యాక్సెప్ట్ చేయను, ఆయన గౌరవించనట. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు నేను మాధవరావు గారు ఉన్నప్పుడు కృష్ణమాది గారు వచ్చి ఏం చెప్పారంటే, సార్ దేశం చాలా ప్రమాదంలో ఉంది, మనము మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టులో మామిడికాయలు ఉన్నాయి, మనము నీకు ఎక్కువ నాకు ఎక్కువ అని కొట్టుకుంటున్నాము, వాడు ఆ మామిడికాయ చెట్టునే లేకుండా చేస్తున్నాడు సార్ అన్న వ్యక్తి మా కృష్ణమాది గారు. ఓకే, అంత డేంజరస్ ఆఫ్ బీజేపీ అన్న వ్యక్తి కృష్ణమాది గారు ఈరోజు బీజేపీకి ఓటేయమనే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇది మన దగ్గర ఉండేది. రెండోది నేను నా పర్సనల్గా చూసింది, జనరల్గా బయట ఏం ఆర్గ్యూ చేస్తారంటే, అంటే చాలా ఉన్నాయి, నేను చూసింది చెప్తున్నాను. డిక్కి నరారెడ్డి ఆయన కేవలం మానవులకే వర్క్ చేస్తున్నారని క్రిటిసైజ్ దగ్గరికి వెళ్ళి బెనిఫిట్ తీసుకోండి బ్రదర్, నీకంటే మంచోడు లేడని ఆయన వర్క్ చేసుకుంటాడు. నేనే మీది నరారెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన కమ్యూనిటీ ముందుకు పోలేదు. ఓకే, ఇప్పుడు మనము కూడా మన వ్యక్తి ఎవడైనా కానీ ఇట్లాంటి ఇమ్మోరల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మనం ఓపెన్గా క్రిటిసైజ్ చేయడం కూడా నేర్చుకోవాలి, ఆ ధైర్యం తెచ్చుకోవాలి. అది లేకపోతే ఇలాంటి వాళ్ళే ఎమర్జ్ అవుతున్నారు. నేనేమంటానంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళు చాలా కమిటెడ్. నేను 2-3 months క్రితం చూశాను. చెన్నకేశ్వర్ గారు అంటే అడిషనల్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ అంతకుముందు యునైటెడ్ ఆంధ్ర. ఆయన ఇంటి దగ్గరే, ఆయన క్రిస్టియను, ఆ సిలువ పెట్టుకున్నారు. ఆయన ఇంటి దగ్గర సిలువ పెట్టుకుంటే 200 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి అది తీపిచ్చేయమని చేశారు. అప్పుడు ఒక 20-30 మంది పోలీసు. ఇప్పుడు చెన్నకేశ్వర్ ఆర్గ్యుమెంట్ ఏంటి సార్, ఈ ఏరియా అంతా నాదే, ఈ ఇల్లు నాదే, మా ఇల్లు దగ్గర పెట్టుకున్నా సిలువ. మీరు ఎక్కడ పెట్టుకుంటున్నారో రాముడిని వెంకటేశ్వరులు, నేను నా సిలువ పెట్టుకుంటున్నాను. నేను మీ దగ్గర పెట్టుకున్నానా లేదా పబ్లిక్ ప్లేస్లో పెట్టుకున్నానా అంటే వాళ్ళు 200 మంది పెట్టి అది తీపిచ్చేదాకా పోలీసు కూడా సార్ ఎందుకు లేదు సార్, వాళ్ళందరూ భరించలేము సార్, మనం తీసేసేయం సార్ మీరు అంటున్నాడే కానీ వాళ్ళు చేసేది తప్పనే లేదు. అంటే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఎదిగిపోయారు. మన హక్కులను కూడా మనం ఎంజాయ్ చేసే స్టేజ్లో మనం లేము. వాళ్ళు ఆ విధంగా ఎదిగిపోయి ఉన్నారు. మనం వాళ్ళని ఢీకునే స్టేజ్లో లేము. రెండవది వాళ్ళని ఓడించే స్టేజ్లో మనం లేము. మనం చేయగలిగింది ఏంటంటే
వాళ్ళకి మెజారిటీ రాకుండా కొన్ని ఎంపీ సీట్లు తగ్గించగలిగితే అదే మన సక్సెస్. మనం ఏది వాళ్ళని ఓడించే స్టేజ్ లేదు. నార్త్ ఇండియాలో నేను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఏరియా అంతా తిరిగాను. ఎంత ఇదిగా ఉంటుందంటే, నేను ఎలక్షన్ అప్పుడు ఎక్కడ కూడా బీజేపీ ఫేవర్ లేదు. ఎక్కడైతే 20 సంవత్సరాలు బీజేపీ రూల్ నుండి ప్రజలకి విసుగొచ్చింది. వాళ్ళు చెడు చేస్తున్నారని కాదు, మంచి చేస్తున్నారని కాదు, 20 సంవత్సరాల్లో విసుగొచ్చి వద్దనుకుంటున్నారు. కొద్దిగా అన్హ్యాపీనెస్ కూడా బాగా ఉంది. అసలు బీజేపీ గురించి మాట్లాడేదే లేడు మధ్యప్రదేశ్లో. కానీ అంతకుముందు కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తుంది. అది మన స్ట్రెంత్. దే నో హౌ టు మ్యానిపులేట్ ది ఎలక్షన్, నాట్ ఓన్లీ ఈవీఎంస్. ప్రతి మ్యానిపులేటివ్ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈవీఎం అనేది వన్ ఆఫ్ ది మ్యానిపులేటివ్ స్కిల్స్. చాలా మ్యానిపులేటివ్ స్కిల్స్ వాడుతున్నారు. మన కాంగ్రెస్ కూడా వాళ్ళకి అవకాశం ఇస్తుంది, మనం కూడా మనం అవకాశాలు ఇస్తున్నాం వాళ్ళకి. కాబట్టి వాళ్ళు, నేను అనడం ఏంటంటే, వాళ్ళని ట్యాకిల్ చేయాలంటే అటాక్ చేస్తే వర్కౌట్ అవ్వాల. లాస్ట్ 70 years నుంచి మనం అటాక్ చేస్తున్నాము, అది వర్కౌట్ అయ్యే పరిస్థితిలో లేదు. వర్కౌట్ కాదు, స్ట్రాటజిక్గా వాళ్ళని డీల్ ఎట్లా చేయాలనేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పిన కరెక్ట్ అని కాదు, మనం అందరూ కొద్దిగా ఒకరు ఆర్గనైజ్ చేసి దాన్ని స్ట్రాటజిక్గా ఇండియా మొత్తం ఎట్లా డీల్ చేయాలి. సపోజ్ మోడీ ఉన్నాడండి. మోడీ నేను 10 years క్రితం చెప్పాను, ఆయన బీసీ కాదు, ఆయన కానుకోడు, వైశ్యుడు. ఓకే, ఆ కమ్యూనిటీ కూడా బీసీ దాంట్లో లేదు. ఆయన సీఎం అయిన తర్వాత ఆయన కమ్యూనిటీ బీసీలో ఇంక్లూడ్ చేసుకున్నాడు. ఇది ఆయన ఎవరు, మన బీహార్లో ఒక కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నట్లు గుప్తా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ గుప్తాలు ఉన్నారు. వాళ్ళు బీసీలు, మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బీహార్లోని బీసీలు. ఎందుకంటే అక్కడ చిత్తరంజన్ దాస్ ఎవరో ఉన్నాడు ఒక ఆయన. ఆయన ఏం చేశాడంటే ఆ గుప్తాలందరినీ బీసీలు ఇంక్లూడ్ చేశారు. ఆ ఇంక్లూడ్ చేయడం వల్ల ఎక్కువ మంది బీసీలు, వైశ్యులు సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అవుతున్నారు. ఈయన కూడా అదే చేశారు. మనకు చెప్పాల్సింది ఏంటంటే, ఆయన బీసీ కాదు. వాళ్ళు రిలీజన్ ముందుకు తీసుకొస్తున్నారు. రిలీజన్ క్వాలిఫై చేస్తే మనం క్యాస్ట్ క్వాలిఫై చేస్తాం. ఆయన బీసీ కాదు, ఆయన వైశ్యుడు. ఈ 10 చూస్తే కేవలం బ్రాహ్మణులకి వైశ్యులకే పనిచేశాడు, ఇండియన్స్ చేయట్లేదు. వాళ్ళ లాంగ్వేజే వాడదాం. వాళ్ళు కేవలము బ్రాహ్మణులు వైశ్యులకే పనిచేస్తున్నారు, ఇండియన్స్ పని చేయరు. ఇందాక సార్ చెప్పారు కదా, అన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. అవన్నీ నేషనల్ అసెట్స్. ఆ అసెట్స్ కూడా కేవలం వైశ్యులకే ఇస్తున్నారు. అది కూడా వాళ్ళ స్టేటు, వాళ్ళ బంధువులకి వాళ్ళకే ఇచ్చేసుకుంటున్నారు. మళ్ళీ డివైడ్ చేయండి, గుజరాత్ వర్సెస్ ఇండియా, బ్రాహ్మణ్ వైశ్య వర్సెస్ ఇండియన్స్. నువ్వు వాళ్ళ లాంగ్వేజే వాడాలి, వాళ్ళకి అనుగుణంగా పనిచేయాలి. అటాక్ చేస్తే మాత్రం వర్కౌట్ అవుతుంది. రెండోది, 10 సంవత్సరాలు ఇచ్చాము. 10 సంవత్సరాలు మేము అనుకున్నది, 10 సంవత్సరాల్లో నువ్వేదో మంచి చేసి మూడోసారి ఎలక్షన్ కోసం వస్తాం అనుకున్నాం. నువ్వు మంచి చేసింది తక్కువ, కాబట్టి 10 సంవత్సరాలు అవసరం లేదు. 10 సంవత్సరాలు చాలు అంటే, నువ్వు అప్పుడు కేసీఆర్ ఎలక్షన్ ముందు కేసీఆర్ మీద పెద్ద వ్యతిరేకత లేదు అని ఇట్లాంటివి అని చెప్పి, ఈయన వల్లనే ఈ దేశం బాగుపడింది, లేకపోతే ఇది ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. అవేంటి, లాస్ట్ 10 yearsలో అంతకుముందు ఇండియా 10th కంట్రీగా ఉంది, ఇప్పుడు 5th కంట్రీ. అది అబద్ధం, అది జరగల. కాబట్టి ఇలాంటివన్నీ ఆయన అబద్ధాలు చెప్తున్నారు. అవి మనము లాజికల్గా, డేటా బేస్డ్గా మనము కూడా 3 పాయింట్ల నుంచి 5 పాయింట్ల కంటే ఎక్కువ మాట్లాడాలి. ఎప్పుడు ఎవరు చదవట్లేదు, వినట్లేదు. మనం చెప్పాల్సింది కూడా ప్రజలకు వెళ్ళాలంటే 3 పాయింట్ల నుంచి 5 పాయింట్లే. మనము తెలంగాణలో కాదు, మన ముఖ్యం తెలంగాణలో ఎట్లాగా బీజేపీ పెద్దగా రాదు. మనం చేయాల్సి ఉంది నార్త్ ఇండియాలో చేయాలి. ఓకే, తెలంగాణలో చేయాలి, మన కమ్యూనిటీని కన్విన్స్ చేయగలగాలి. కాబట్టి మనము చేయాల్సింది ఎక్కువ నార్త్ ఇండియాలో వర్క్ చేయాలి. నార్త్ ఇండియాలో వాళ్ళ ప్రపంచంలో మునిగిపోయి ఉన్నారు. అట్లీస్ట్ ఇక్కడ ప్రెస్ ఉంది, రెడ్లకి ప్రెస్ ఉంది, కమ్మలకి ప్రెస్ ఉంది, ఒకరినొకరిని ఎక్స్పోర్ట్ చేసే ప్రాసెస్లో. రెండోది, సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చిన ఒకటి మేజర్ రీజన్ ఏంటంటే 10 సంవత్సరాలు ఇచ్చామని పెద్ద డెవలప్మెంట్ వ్యతిరేకత లేదు, ఇప్పుడు వ్యతిరేకత పెరిగింది. కాబట్టి ఆ సెంటిమెంట్ ఏంటంటే, మీకు 10 సంవత్సరాలు ఇచ్చాము సార్, మనం ఎవరికి క్రిటిసైజ్ చేయని అవసరం లేదు. మూడోది, ఎవరికి మెజారిటీ ఇవ్వకండి, కన్సిడర్ గారు ప్రిన్సిపల్. మెజారిటీ ఇస్తే డిక్టేటర్షిప్ వస్తుంది, బిజినెస్ వాళ్ళకే పనిచేస్తారు. మెజారిటీ ఇవ్వకపోతే ప్రజల గురించి ఆలోచిస్తారు. కాబట్టి మనం మెజారిటీ ఇవ్వకూడదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఓడించలేము. మనం కనీసము వాళ్ళు సీట్లు తగ్గించగలిగితే మనం కొంతవరకు సక్సెస్ అయినట్టే. అట్లీస్ట్ అతను మీరు అనుకున్న భయాలన్నింటినీ చేయలేడు, కాన్స్టిట్యూషన్ మార్చలేడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేయలేడు. కాబట్టి మన ఇంటెన్షన్ ఏంటంటే ఆయన డిబేట్ చేయడం కాదు. ఆల్రెడీ నార్త్ ఇండియాలో కూడా అదే ఏమంటారు, అనుకోకుండా వ్యతిరేకత వచ్చేసింది సార్.
ఆ వ్యతిరేకతని ఆయన మోడీని ఎక్స్పోజ్ చేసే పరిస్థితి లేదు నార్త్ ఇండియాలో. మోడీ అంటేనే దేవుడు అన్న విధంగా నమ్ముతున్నారు కాబట్టి మనం చాలా మంది వర్క్ చేయాల్సి ఉంది. మహారాష్ట్రలోను, మధ్యప్రదేశ్లోను, యూపీలోను మనం వాళ్ళకి 73 వచ్చిన 80 యూపీలో మనం 70 నుంచి 60 చేయగలిగితే మనం సక్సెస్. ఇప్పుడు కర్ణాటకలో అంతకుముందు 26కి 25 వచ్చింది, 26కి ఇలాంటి ఒక్కటి తప్ప అన్ని వాళ్ళకి వచ్చింది కర్ణాటకలో. మనం అది ఇప్పుడు కాంగ్రెస్కి 15 నుంచి 20 రప్పించగలిగితే 10 వచ్చినా సక్సెస్ అయినా. సో దట్ వాళ్ళకి మెజారిటీ రాకుండా చేయగలిగితే మనం ప్రాక్టికల్గా మనము అనుకున్నది చెప్పంత వరకు అచీవ్ చేయగలరు. మూడోది ఏంటంటే మన కంప్లైంట్ మనం మార్చగలగాలి. ఫస్ట్ దేవుడు, రిలీజియన్ ఈ దేని నుంచి ఫ్రీ చేయాలి. ఇప్పుడు మన యాక్చువల్గా ఏంటంటే చాలామంది మీరు పోస్టులు అంటే హైలీ క్రిస్టియన్, ఇటువైపు వస్తే హైలీ హిందూ వైపు ఉంటారు చాలామంది గుట్లు పెట్టుకొని. అసలు వినాయక చవితి అంతా ఎక్కువ ఎవరు చేస్తారు అనుకుంటాము? ఎస్సీలు, బీసీలు. యాక్చువల్లీ ఫండ్ చేసేది మొన్న వినాయక చవితికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు అన్ని విగ్రహాలు. ఎట్లా అంటే కొన్ని దిక్కులేమో ఫుల్లీ ఫండెడ్, ఆ విగ్రహాలన్నీ ఆర్ఎస్ఎస్ ఫండ్ చేస్తుంది సార్. కొన్ని దిక్కులేమో మీరు 10,000 పెట్టుకొని మేము 10,000 ఇస్తాం, మీరు 1 లక్ష పెట్టుకొని మేము 1,00,000 ఇస్తాం. ఇది వాళ్ళు ఫండ్ చేసే స్టేజ్కి అంతకుముందు కర్ణాటకలో ఉండేది ఫండ్, ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చేసి. సో ఆ పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా ఎవరంటే నేనున్న దగ్గర ఒక చిన్న స్లమ్ ఉంది, అందరూ 100% ఎస్సీలేనండి. వాళ్ళే వినాయక చవితి బాగా గొప్పగా చేస్తారు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని తెలియకుండా వాళ్ళు చెప్పిన మాటలు ఇదే స్టేజ్కి వెళ్ళిపోయే స్టేజ్ తీసుకుంటాం. లాస్ట్ 100 years వాళ్ళు చేసిన కష్టమే ఈరోజు ఆయన రూల్ చేస్తున్నాడు. మోడీ సడన్గా వచ్చాడు కాదు, ఆర్ఎస్ఎస్ 100 years చేసిన కష్ట ఫలితమే ఈరోజు మోడీ రూల్ చేసుకుంటున్నాం. సారీ నేను ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్ యూ.